నామినేషన్లు షురు. మల్కాజ్గిరిలో ఈటల, నాగూర్ కర్నూలులో మల్లో, మెదక్లో రఘునందన్, మహబూబ్నగర్లో అరుణ, నల్గొండ సైదురెడ్డి. తొలి రోజు నామినేషన్ దాఖలు చేసిన పలువురు కరీంనగర్, భువనగిరి, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఇండిపెండెంట్ల నామినేషన్లు. కన్నుల పండుగ పట్టాభిషేకం వైభవంగా శ్రీరాములూరి మహా పట్టాభిషేకం. రాజవస్త్రాలు సమర్పించిన రాష్ట్ర గవర్నర్. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం. 12 ఎంపీ స్థానాలలో భాజపా విజయం. బీజేపీకి రాష్ట్రంలో తిరుగులేదు. మల్కాజ్గిరిలో ఈటల భారీ మెజారిటీతో గెలుపు ఖాయం. సికింద్రాబాద్ లో నా గెలుపును ఎవరూ ఆపలేరు. ఈటల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు. బీఆర్ఎస్ లోకి 20 మంది ఎమ్మెల్యేలు. కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. తెలంగాణ భవన్లో పార్లమెంటరీ పార్టీ మీటింగ్. కాంగ్రెస్ లో బీజేపీ పెత్తనం నడుస్తుందని వ్యాఖ్యలు. రాహుల్ అమేథీకి రా, దమ్ముంటే ఇక్కడి నుండి పోటీ చేయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్. బీజేపీ 150 సీట్లే వస్తాయి అన్నందుకు షా కౌంటర్. ఈవీఎంలపై ప్రియాంక వేసిన ఆరోపణలు సరికావు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ఈవీఎంలతోనే గెలిచారని షా వ్యాఖ్య. కేరళ ముఖ్యమంత్రి అవినీతిలో విజయం. అందుకే మోడీతో దోస్తీ. వాళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందం. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్. రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్లో రైతులతో సమావేశం. బూత్ కమిటీ సభ్యుల నుంచి ఎంపీ స్థాయి వరకు ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి తప్పనిసరిగా కృషి చేయాలన్న కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్. నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశమైన బండి రమేష్. ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించుకుందామన్న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున మొదటి సెట్ నామినేషన్ దాఖలు. భూదాన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. బోర్డుకు జ్యుడిషియల్ అధికారులు కల్పించాలి. భూదాన యోధుల లక్ష్యం నేటికి నెరవేరలేదు. భూదాన భూములను అన్యాక్రాంతం చేసిన వారిపై సిబిఐ, సిఐడితో విచారణ జరిపించే కఠిన చర్యలు తీసుకోవాలి. భూదాన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలి. పేదలందరికీ భూములు దక్కే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం. 74వ భూదాన దినోత్సవంలో మహాదేవ్ విద్రోహి, వెదిరే అరవింద్ రెడ్డి తదితరుల ఉద్ఘాటన. కల్లు గీతపై నిర్బంధాన్ని ఎత్తివేయాలి. గీత కార్మికులపై పెట్టిన కేసులను రద్దు చేయాలి. గౌడలకు ఒక్క ఎంపీ సీటు కేటాయించకపోవడం బాధాకరం. తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ. సిరిపూర్లో కాంగ్రెస్ నాయకుల మాఫియా రాజ్యం. మినిస్టర్ పేరు చెప్పి డాక్టరు 40 లక్షలు డిమాండ్. పక్కదారి పట్టిన 26,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం. మంత్రి సీతక్క పేరు చెప్పి రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ల అక్రమాలు. కాంగ్రెస్ నాయకుల అక్రమాలపై మంత్రి సీతక్క విచారణ జరిపించాలి. లేని పక్షంలో మంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వై హరీష్ బాబు. రోడ్డు ప్రమాద మరణాల్లో యువకులే అధికం. వేసవి సెలవుల దృష్ట్యా తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి పెట్టాలి. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు. యువకులు సరదా కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. క్యానం మల్లేష్ కు బీఫామ్ అందజేసిన కేసీఆర్. తెలంగాణ భవన్లో సందడిగా కార్యక్రమం. హాజరైన బీఆర్ఎస్ ప్రముఖులు. భువనగిరి కోటపై బీఆర్ఎస్ జెండా ఎగిరేలా కృషి చేయాలని దీవించిన కేసీఆర్. ప్రపంచ కార్మికులారా ఏకం కండి. కార్మిక కర్షక రాజాధికారం సాధిద్దాం. సిరిపురం యాదయ్య చౌరస్తాలో మేడే సభను జయప్రదం చేయండి. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పిలుపు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఉచిత బోరుబావి. సొంత నిధులతో బోరు వేయించిన గున్నాల కృష్ణారెడ్డి. అభినందనలు తెలిపిన టీచర్స్ కాలనీ వాసులు. బోరు మోటార్ను ప్రారంభించిన అరుణోదయ క్లబ్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డి. పాల్గొన్న మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ చంద్రమౌళి, కాలనీ ప్రెసిడెంట్ రామచందర్. ఘన విజయమే లక్ష్యంగా మోగిన కాంగ్రెస్ ఎన్నికల శంకరరావు. భారీ మెజారిటీ సాధన దిశగా ప్రతి ఒక్కరూ పని చేయాలి. చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పామెన భీమభరత్. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి. ఎలాంటి అనుమానాలకు తావివ్వద్దు. ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలి. ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. నివేదికకు బీఫామ్ అందజేసిన కేసీఆర్. విజయం సాధించి రావాలని నివేదితను ఆశీర్వదించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన నివేదిత. కోదాడ నియోజకవర్గంలో వైద్య, విద్య సదుపాయాలు 100% కల్పిస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. విశ్రాంత ఉద్యోగులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. సాగర్ ఎడమ కాలువ లిఫ్ట్ ఇరిగేషన్ 100% పునరుద్ధరిస్తాం. విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చునైనా భరిస్తుందన్న ఉత్తమ్. తుంగకుంట చెరువును కాపాడాలని కోరిన మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి. తుంగకుంట చెరువులో పరిశ్రమ వ్యర్థాలను వేస్తున్న నిర్వాహకులు. మైక్రోసాఫ్ట్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. అఫిడవిట్లతో జాగ్రత్త. అసంపూర్తిగా ఫైల్ చేయొద్దు. నేర చరిత్రను వెల్లడించాలి. నామినేషన్ల దాఖలకు ఆన్లైన్లోనూ అవకాశం. ఫోటో, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి.
ప్రతి ఖర్చు లెక్క పెట్టాల్సిందే. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. కవిత అరెస్టు అక్రమం. మోడీ దుర్మార్గుడు. బిఎల్ సంతోష్ పై కేసు పెట్టినందుకు కుట్ర చేసి జైలుకు పంపించారు. కాంగ్రెస్ కంటే బీజేపీతోనే పెద్ద ముప్పు. వాళ్ళ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. సోషల్ మీడియాను వినియోగించుకోండి. అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం. విద్యుత్ వినియోగంలో గ్రేటర్ ఆల్ టైమ్ రికార్డ్. భారీగా పెరిగిన కరెంటు వినియోగం. డిమాండ్కు తగ్గట్టు విద్యుత్ సరఫరా. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి అభినందనలు. నేటి నుంచే సీఎం రేవంత్ ఎన్నికల సభలు. ఇటు అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలకు, అటు బహిరంగ సభలకు హాజరు. ఇంకా ఆ 3 స్థానాలపై విడని చిక్కుముడి. రాసి పెట్టుకోండి. 14 సీట్లు పక్కా. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం. కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. రాజకీయ లబ్ధి కోసం మోడీ ప్రదక్షిణలు. ప్రాజెక్టు నిధుల విషయంలో మొండి చెయ్యి. బీజేపీ కుట్రలను ప్రజలు గుర్తించాలి. కేరళ పర్యటనలో సీఎం రేవంత్. ఒక ఓటరు 2 రాష్ట్రాల ఓట్లు. తెలంగాణ, మహారాష్ట్రలో తెగని పంచాయతీ. నేడు ఓటు వేయనున్న సరిహద్దు గ్రామాల ప్రజలు. 14 వివాదాస్పద గ్రామాలు. 3357 మంది ఓటర్లు. ఎక్కడైనా ఒక్కచోటే ఓటు వేయాలని అధికారుల ప్రచారం. బీఆర్ఎస్ కు షాక్. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా. ఈటల సమక్షంలో బీజేపీలో చేరిక. ఉదయం పొలంబాట, సాయంత్రం రోడ్ షోలు. 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర. రాష్ట్రమంతా విస్తృత పర్యటన ప్రచారం. ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్లలో భారీ బహిరంగ సభలు. పార్లమెంట్ ఎన్నికల శిక్షణ తరగతులకు అధికారులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ సీరియస్. 10 మంది అధికారులపై క్రిమినల్ కేసులో 20న మరోసారి శిక్షణ తరగతులు. రిజిస్ట్రేషన్ శాఖలో మూకుమ్మడి బదిలీలు. జూన్ 6న ముహూర్తం. సర్వం సిద్ధం చేసిన అధికారులు. ప్రభుత్వానికి చేరిన జాబితా. ఎన్నికల కోడ్ ముగియగానే అర్జెంటు మోడ్లో స్థానచలనం. నేడు మానుకోటకు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ భవన్ లో భారీ బహిరంగ సభ. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల. ఎన్నికల ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం. ధరణి సేవలకు తాత్కాలిక బ్రేక్. కేవలం రిజిస్ట్రేషన్లకే పరిమితం. సమస్యల పరిష్కారం కోసం రైతన్నల ఎదురుచూపులు. సాగర్ నీటి విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు. తాగునీటి అవసరాలకే వినియోగించాలి. హైదరాబాద్ నుంచి నీటి కోసం పుట్టంగండి 0 పాయింట్ నుంచి ఎత్తిపోత షురు. ఏపీ ముఖ్యమంత్రి హత్యకు కుట్ర. సీఎం జగన్ పై దాడి కేసు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడి. ప్రధాన నిందితుడిగా సతీష్ గుర్తింపు. నిందితుడు అరెస్ట్. కోర్టులో హాజరు. మే 2 వరకు రిమాండ్. నెల్లూరు జైలుకు తరలింపు.